ఇదిగో మిమ్మల్ని. ఏంటి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు? చదవడం కాదు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే, సినిమా చూస్తున్నా. సినిమాల తర్వాత ముందు నాకు ఈ చీర ఎలా ఉందో చెప్పు. కళామందిర్ చీర కట్టుకున్న అమ్మాయిలా అందంగా ఉన్నావు. ఎల్లో సారీ, ఎల్లో బ్లౌజ్, ఓకే. లోపల వేసుకున్న బ్లాక్ పెట్టి కొట్టే మ్యాచ్ అవ్వట్లేదు. లోపల ఎవరికి తెలుస్తుంది? ఏమన్నా లోపల నేను బ్లాక్ కలర్ పెట్టికోట్ వేసుకున్నానని నీకెలా తెలుసు? ఒక్క పెట్టికోట్ ఏంటి, నీ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలతో సహా చెప్పగలను. నీ ఎడం భుజం మీద ఒక పుట్టుమచ్చ, నీ కుడి తొడ మీద ఒక పుట్టుమచ్చ, నడుం ఎడం వైపు ఒక పుట్టుమచ్చ, నడుం కింద ఒక పుట్టుమచ్చ. ఇదిగో నీకు వెనకున్న పుట్టుమచ్చలు కూడా చెప్పగలను. ఏంటి అరే అలా చూడకు, నీ చూపులో ఏదో మాయ ఉంది. అవును. ఏమిటమ్మా కింద కూర్చుని అలా వెతుకుతున్నావు? ఎలకల్ని ఏమైనా పడుతున్నావా? డాడీ ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగా? మీ నాన్న చూడు, పైకి డీసెంట్ గా కనిపించిన లోపల బొమ్మలు ట్రై వేసుకుని పీచ్ మిఠాయి అమ్ముకునే వాళ్ళు ఎంత అందంగా ఉన్నాడు. పెదవ బట్టలు పట్టి చావట్లేదు, కుర్చీలు బాగులేవా? సరే రేపే కొత్త తెచ్చేస్తాను. ఇప్పుడే కావాలంటే ఎలా కుదురుతుంది? నిన్ను ఏం కావాలి సార్? ఇంత గలీజుగా పెట్టుకుంటే ఎవరు కొంటారమ్మా? అన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. అక్కడ చూడు. అలాగే సార్ అని సత్తుతాను. సార్ ఇది ఎంత సార్? 2 రూపాయలు. ఇదెంత సార్? 1.5 రూపాయి. ఇది సార్ పావలా. కావాలా? కావాలి కానీ రేట్లేంటి సార్ మరీ ఇంత తక్కువగా ఉన్నాయి? ఈ కొట్టు నాదైతేగా. హాయ్ రాణి, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏమైపోయావు? ఎక్కడున్నావు? నీతో చాలా చెప్పాలి. మన ఆఫీస్ ఎలా ఉంది? బాస్ నిన్ను ఇంకో ఫ్రై చేసి తింటున్నాడా? ఫ్రై అంటే నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయికి తప్ప నీ హృదయంలో ఇంకొకరి స్థానం లేదని నిరూపించు. ఆ అమ్మాయి పెట్టే బేడా తీసుకొని పరిగెడుతుంది. ఆ తర్వాత యూ విల్ బి హ్యాపీ. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను నీకు చాలా విషయాలు చెప్పాలి. సాయంత్రం 4 గంటలకు గాంధీ పార్కుకు రా. నాకు నీ సహాయం కావాలి. సహాయమా? ఏమిటది? ఇప్పుడేం అడక్కు, అడిగినా నేనేం చెప్పను. సరిగ్గా 4 గంటలకు గాంధీ పార్కుకు రా, లేకపోతే నా మీద ఒట్టే. రాంబాబు ఏమే ఏంటి అలా అయిపోయావు? ఎవరతను? అతను నా పాత కొలీగ్, పేరు రాంబాబు. సాయంత్రం 4 గంటలకి గాంధీ పార్క్ రమ్మన్నాడు. నాతో ఏదో పనుందంట. నీతో పని ఉంది? గాంధీ పార్క్ లోనా? సాయంత్రం 4 గంటలకి. ముందు ఇంటికి పోదాం, నా గన్ను క్లీన్ చేయాలి. దా. బామా, అందరూ చెరువు కాడ చేపలు గడుగుతే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెలదప్పి చేపలు గడగగానే నెల తెప్పేస్తారేటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి. హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టి చూడు. 3 నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటా. హల్వానా? కాదురా సత్యనాడ, ఇది. ఓ అయినా ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. నాగన్న చాలా చిత్రంగా ఉంది. ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు. కారణమేందిరా? హల్వా మహత్యం. మొత్తం మీద బామ్మను మసక కొట్టి వచ్చేసాం. ఈ రోజే నా వీపు తోముతావా? అబ్బా అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహమా, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు, మనం తప్ప. ముందుగా నువ్వు నా వీపుతాం, ఆ తర్వాత నీ వీపుతాం.
5 రూపాయలకి అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి. జనం మారిపోతున్నారు. మన మార్కెట్ బ్రహ్మాండంగా ఉండాలి అంటే మనం కూడా కొత్తది ఏదైనా కనిపెట్టాలి, లేకపోతే పప్పులు ఉడకవు. అప్పడం ఇట్లాగే ఉండాలని రూలా? ఇజ్జుడు ఇది నగ్మ అప్పడం, ఇజ్జుడు కుటుంబది ఎంతడ అప్పడం, ఇది చూసావా సూపర్ స్టార్ అప్పడం. ఇది చూసారా నేను కనిపెట్టినప్పుడు. ఏంట్రా ఇది చిల్లులు కరెక్ట్లాగా? నో, కంప్యూటర్ డిజైన్, ఎక్స్పోర్ట్ క్వాలిటీ. నో, రిజెక్టెడ్. ప్యాకింగ్ పని శుభ్రంగా చేరే కుక్క అంటే బొక్కలు పెడుతూ కూర్చున్నాడు. పోరా. మరదే 7వ తరగతి పాస్ అని చెప్తే వినిపించుకోరంటే ఏంటని 7వ క్లాసులో లోపల డ్రైవర్ లేదు. డ్రైవర్ వేసుకున్నదా? పొరపాటును చూస్తుంటే మూర్చొచ్చి పడిపోయి ఉంటారా దేవుడు. కిట్టు ఏమిటి ఆడుకుందామా? నువ్వు అర్థం పర్థం లేని ఆటలన్నీ ఆడమంటావు, నేను రాను. ఇది జలబుల జెంట్స్ కాదు, వేరే ఆట, కప్లింగ్స్. బాగుంటుంది. ఏంటి కప్లింగ్స్? పేరే సూపర్ గా ఉంది. ఆడబోయే చూస్తాను. మణి నువ్వు ఊరుకో. నువ్వేం చేయక్కర్లేదు, ఇలాగే నించో. ఇదే కప్లింగ్స్. దీని నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఆట సూపర్ గా ఉంది, ఇటు కొంచెం పంపించవా? ఆడావు కదా, పో. మిగతా ఆట కమ్ టు మీ. నువ్వు నాకు కప్లింగ్స్ చేస్తే కదా ఎవరు గెలిచింది ఎవరు ఓడిపోయింది తెలిసేది. దట్స్ కరెక్ట్. ఈ కప్లింగ్స్ ఆటలన్నీ నాకు నచ్చవు. అయితే జలబుల జంక్స్. మణి బావయ్య, నువ్వు కూడా ఒక మనిషివి. ఆ అమ్మాయిని మంచి మంచి ఆటలు నేర్చుకొస్తే వద్దంటావేంటి? అదే నేనైతే 24 గంటలు ఆడుకుంటా. ఏం చేస్తా? పాపయ్యమ్మతో ఆడుకుంటా. మేడం క్లియర్ గా షూట్ చేయొచ్చు. క్లోజ్ రేంజ్ పోయి మేడం. లిఫ్ట్ ప్లీజ్. విత్ ప్లెజర్. మేడం వాడి సంగతి తెలియక ఎవరు అమ్మాయి లిఫ్ట్ అడిగి ఎక్కేసింది. ఈ పార్సల్స్ ఏంటి? అబేడ్స్ లో నాకు పెద్ద బట్టల షాప్ ఉంది. ఎవరైనా సూట్లు కోట్లు ఆర్డర్ ఇస్తే నేనే ఇంటింటికి వెళ్ళి డెలివరీ ఇచ్చి వస్తుంటానన్నమాట. మీ బిజినెస్ వేలల్లో ఉంటుందా? లక్షల్లో ఉంటది. ఇప్పుడే ₹1,00,000 తీసుకొస్తున్నాను. రియల్లీ? మీరు ఇంతకీ ఎక్కడ దిగాలి? మీరు ఎక్కడ దింపినా ఓకే. అదేంటిది? బాయా. వీడు బండిలోనే రేపు స్టార్ట్ చేసినట్టాడు. చిచి చెత్తనాయాలు. ఎదురుగా కనిపిస్తోందిరా, పనేంటో ఫస్ట్ చూడు. వీడికి ఇదే పోయే కాలం మేడం. హ్యాపీగా ఏ లాడ్జ్కో వెళ్ళి రూమ్ తీసుకోవచ్చు కదా. కదా మేడం. హలో, ఈ ఇల్లు చూశారుగా? ఈ ఇంట్లో ఆడవాళ్ళన్నా పెళ్ళన్నా పడని 2 బ్రహ్మచారులు ఉన్నారు. అలాంటి ఈ ఇంట్లోకి ఎవరైనా ఆడవాళ్ళు ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూద్దామా? ఎవరు నువ్వు చెప్పేది? ఇక్కడ ఆడవాళ్ళు లోపల రాకూడదు. బయట బోర్డు చూడదా? బోర్డు ఏంటి? నేను మీటర్ రీడింగ్ కోసం వచ్చాను. ఇక్కడ మీటర్లకు రీడింగులు ఉండవమ్మా. మీ మీటర్లు పనిచేయవా? నువ్వు మీటర్ పేరు చెప్పి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇది బ్రహ్మచారుల మఠం. ఇక్కడ స్త్రీలకు అస్సలు ప్రవేశం లేదు. కంగారు పడకు, కరెంట్ రీడింగ్ కోసం వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం పెళ్లి. పెళ్లి పెళ్లి. నువ్వు పెళ్లికి పనికిరావా? తప్పక పనికి అడ్డొస్తే ఫీజులు పీకేస్తా. ఏంటి ఫీజులు పీకారు? బెదిరిస్తున్నావు? పీకు చూస్తాను. ఏంటి అరుస్తున్నావు? నేను జాకెట్ ఇచ్చించుకుని అరిచానంటే నువ్వు జైల్లో ఓచల్లెక్కడతావు. తప్పక. వామ్మో వామ్మో, జాకెట్ తెచ్చుకునేది నువ్వు, జైలుకి వెళ్ళేది నేనా? ఓహో, ఇది భలే ఉంది. ఇదిగో బిల్లు కట్టుకో. ఇగో ఈసారికి వస్తే వచ్చావు కానీ నెక్స్ట్ టైం ఎవరన్నా మొగాడిని పంపించు. నువ్వు ఆ టైపా? ఏ టైపు? భలే